సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కూటమిలో ఉన్నటువంటి మూడు పార్టీలు కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలు కలిసి ఈరోజు సమాజంలో మార్పు తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. జరిగిన విధ్వంసాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం గత 5 ఏళ్లుగా చేసినటువంటి విధ్వంసాన్ని సరిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఒకవైపున ఆర్థిక విధ్వంసం అంటే మీరు చూశారు, ఏ శాఖలో చూసినా ఏ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ పని కావాలన్నా ₹1 డబ్బు లేకుండా పోయిన పరిస్థితి. అదే సందర్భంలో పూర్తిగా అధికారుల్లో నిస్తేజం. అధికారులు ఎవరు కూడా గత 5 సంవత్సరాలు వాళ్ళకి పని లేదు. నిజంగానే డబ్బులుండి ప్రజలకు ఏదైనా మంచి చేయాలంటే ఆఫీసర్లు పనిచేయాలి, కానీ ఆ పరిస్థితులు గత 5 సంవత్సరాల్లో లేవు. ఈరోజు మనం మళ్ళీ ఆఫీసర్ల దగ్గర డబ్బులు ఇచ్చి ప్రజలకు పని చేయించాలంటే చాలా కష్టంగా కూడా ఉంది. మూడవది, ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు. 5 సంవత్సరాలుగా ఒక్క పని అంటే ఒక్క పని కూడా జరగని ప్రజలు ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విపరీతంగా ఆశిస్తా ఉన్నారు. ఏదో అద్భుతాలు జరుగుతాయని వాళ్ళు ఊహించుకుంటా ఉన్నారు. ఇవన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేసుకొని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ రాత్రి పగలు కాకుండా రోజుకు 15 గంటలు పనిచేస్తాం. ఏదో కొంత మార్పు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాం. ఏదో ప్రజలకు చేయాలనే తాపత్రయాన్ని చూపిస్తాం. దానికి తోడు మొన్ననే అసెంబ్లీ సమావేశాలు కూడా మీరు చూశారు. అసెంబ్లీ సమావేశాల్లో బయట మీరు చూస్తూ ఉంటారు, వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ మధ్య కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి రైతుల గురించి ఒక మెమరాండం ఇచ్చినారు. వాళ్ళ గురించి ధర్నా చేశారు. ఏమైనా వైఎస్ఆర్సీపీ నాయకులకు ఏమైనా తెలివి ఉందా అని అడుగుతా. 5 సంవత్సరాలుగా ఏ రోజు రైతుల గురించి పట్టించుకోలే మీరు. రైతు మద్దతు ధర 6 సార్లు కేంద్ర ప్రభుత్వం పెంచితే ఇక్కడ మద్దతు ధర ఇస్తున్నారా అని కర్నూలు జిల్లాలో ఏ రోజన్నా ఆలోచన చేసినారా? మార్కెట్ యార్డులో విపరీతమైన అవినీతి, దళారీలు దోచుకుంటా ఉన్నారు, రైతులకు మోసం చేస్తా ఉన్నారు. రైతులంతా కుయ్యో మొర్రో అంటుంటే కనీస అవసరాలు, కనీస వసతులు కూడా మార్కెట్ యార్డులో లేవని రైతులంతా బాధపడతా ఉంటే కర్నూలులో ఉల్లి రైతుల ఆందోళన చేశారు, ఆదోనిలో పత్తి రైతుల ఆందోళన చేశారు, పత్తికొండలో టమోటా రైతుల ఆందోళన చేస్తా ఉన్నారు. ఇన్ని ఆందోళన జరుగుతూ ఉంటే ఏ రోజన్నా 5 సంవత్సరాలు నోరిప్పినారా? ఏ మొహం పెట్టుకొని ఈరోజు మరి ఉద్యమాల పేరు మీద ముసలి కన్నీరు కారుస్తా మెమరాండంలు ఇస్తాము, ధర్నాలు చేస్తామంటారు. జనాలు నవ్వుకుంటున్నారయ్యా, రైతులు అసహించుకుంటున్నారయ్యా మిమ్మల్ని. అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజైనా, ఈరోజు మీరు, నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా, అధికారంలో ఉన్న ఏ రోజైనా సరే 5 సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్క ప్రెస్ మీట్ పెట్టినాడా? ఎప్పుడన్నా పత్రికల్ని పిలిచి మాట్లాడినాడా అని సూటిగా ప్రశ్నిస్తున్నా. ఈరోజు పదవి పోంగానే ప్రజలు నువ్వు మాకొద్దు మొర్రో అని తీసి పడేయంగానే, ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఈరోజు ప్రతిరోజు వచ్చి ప్రెస్ మీట్లు కనబడతా ఉన్నాడు, ప్రతిరోజు వచ్చి ప్రజల్లో ఉంటానని మాట చెప్తా ఉన్నాడు. ఇన్ని నాటకాలు ఎందుకు ఆడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతా. వైసీపీ ప్రభుత్వానికి 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రజల్లోకి వచ్చే అర్హతే లేదు. నేను కర్నూలు జిల్లాలకు చెప్తా ఉన్నాను, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాక్షసుల్లాగా, గూండాల్లాగా దౌర్జన్యాలు చేసి ప్రజల ఆస్తులు లాక్కున్నారు. అన్ని శాఖలలో రాజకీయ ఒత్తిళ్లు చేసి విపరీతంగా డబ్బు దోచుకున్నారు. ప్రభుత్వ ఆస్తులనైనా, ప్రైవేటు ఆస్తులనైనా, ఫారెస్ట్ ల్యాండ్స్ అయినా సరే అవి ఇవి అనే తేడా లేకుండా అన్నీ కూడా బలవంతంగా. అంతెందుకండి, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి తుపాకీ పెట్టి అక్కడ రాజమండ్రిలో పోర్టులు లాక్కున్నప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇక్కడ ఏం చేస్తారు? అదే రకమైన కత్తి పెట్టి సొంత ఆస్తులను కూడా లాక్కున్నారు. అంతెందుకు, నేను స్పష్టంగా చెప్తాను, పాము పిల్లంట, పాము పిల్లలు తినేస్తుందంట. ఆ రకంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ఆస్తులు లాక్కోవడం కాదు, ప్రజల ఆస్తులు లాక్కోవడం కాదు, వైఎస్ఆర్సీపీ నాయకులు వాళ్ళ సొంత పార్టీలో ఉన్న వాళ్ళ ఆస్తులు కూడా లాక్కున్నారు. అందువల్ల ఈరోజు విపరీతమైనటువంటి విప్లవం వచ్చినట్టుగా ప్రజలు తిరగబడి వాళ్ళ ఇంటికి పంపించినారు. ఇకనైనా సరే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. ప్రజల మధ్యకు వచ్చి మళ్ళీ ఏదో రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం సరైన విధానం కానే కాదు. కూటమి ప్రభుత్వం ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, ఏదైతే ఎన్నికల సందర్భంలో ప్రచారంలో చేసినామో అన్నింటినీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కొంత సమయం కావాలి. పూర్తిగా ఖజానా ఖాళీ చేసి
దొంగలు ఎత్తుకుపోయిన లూటీ చేసి ఎత్తుకుపోయినారు కదా. ఒక్క రూపాయి లేదు ఖజానాలో. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రాత్రనక పగలనక మరొక కొత్త 2047 పేరుతో 23 సంవత్సరాల పాటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయించాలా అనే ఆలోచనతో ఉన్నారు. మరి మాకు సమయం కావాలి కదా. సమయం ఇవ్వకుండా 3 నెలలు 4 నెలలు గడిచే లోపల తగుదనమ్మందం పిక్నిక్లకు వచ్చినట్టుగా అన్ని ఊర్ల నుంచి ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ నాయకులు హాలిడే రిసార్ట్లలోంచి వచ్చినట్టుగా నేరుగా వచ్చి కలెక్టర్ ఆఫీసుల దగ్గర నవ్వుకుంటా, ఆడుకుంటా, పాడుకుంటా ఓ రిప్రజెంటేషన్ ఇచ్చి చికెన్ బిర్యానీలు తిని హాయిగా మళ్ళీ ఇండ్లకు పోయి పడుకుంటా ఉన్నారు. ప్రజల ఆలోచనలు తగ్గట్టుగా మెసలుకోండి. మిమ్మల్ని 5 ఏళ్ళు ఇండ్లలో నుంచి బయటికి రావద్దు అని చెప్పినారు ప్రజలు. 5 ఏళ్ళు మీరు అక్కర్లేదు అని చెప్పినారు ప్రజలు. మీరు కనపడితే అసహించుకుంటున్నారు ప్రజలు. దాన్ని వదిలిపెట్టి ఈరోజు మళ్ళీ తగుదనమ్మా అని ప్రజల్ని, రైతుల్ని ఏదో రకంగా రెచ్చగొట్టడం, వాళ్ళ మనోభావాలతో ఆడుకోవడము, వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చెయ్యొద్దని వైఎస్ఆర్సీపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నారు. కూటమి ప్రభుత్వం 100కు సూపర్ 6తో సహా చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తుంది. కూటమి ప్రభుత్వం 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, మంచి ఆలోచనలు ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండంగా ప్రజలకు దగ్గరవుతా ఉంది. నిన్ననే మీరు సాగునీటి సంఘాల ఎన్నికల్లో మెజారిటీ అన్నీ కూడా ఒక్కటి కూడా లేకుండా జిల్లా మొత్తం కూడా ఎక్కడా కూడా ఒక్క పదవి కూడా పక్కకు పోకుండా అన్ని గెలుచుకున్నాం, అన్ని స్థానాలని గెలుచుకున్నాం. మేము రాబోయే రోజులు, రాబోయే 10 సంవత్సరాలు ఇలాగే ఉంటుంది, రాబోయే 23 ఏళ్ళు ఇలాగే ఉంటుంది. ఏదైతే విజన్ డాక్యుమెంట్ 2047లో మేము రాసుకున్నామో, 2047 విజన్ డాక్యుమెంట్ అంటే స్వాతంత్రం 1947 సంవత్సరం వచ్చింది. 1947 తర్వాత 100 సంవత్సరాలంటే 2047 సంవత్సరానికి 100 సంవత్సరాల తర్వాత మన సమాజం ఎలా ఉండాలా, మన రాష్ట్రం ఎలా ఉండాలా, కర్నూలు జిల్లా ఎలా ఉండాలా, ఆదోనితో పాటుగా మిగతా నియోజకవర్గాలు ఎలా ఉండాలా అనే ఆలోచన చేసేదే విజన్ 2047 డాక్యుమెంట్. అంటే ఇంకా ఇప్పటికి 77 సంవత్సరాలు గడిచింది స్వాతంత్రం వచ్చి. ఇంకొక 23 సంవత్సరాల తర్వాత గురించి ఈరోజు మా ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. ప్రజలు సంతోషంగా ఉండండి, మీ గురించే ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రజలు సంతోషంగా ఉండండి, మీ మంచి గురించే కష్టపడతా ఉన్నాం. ప్రజలు సంతోషంగా ఉండండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా రాబోయే 25 సంవత్సరాల పాటు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా ఇక్కడ ఉంటుంది. ప్రజలు సంతోషంగా ఉండండి, ఎక్కడా కూడా ఇబ్బంది పడద్దు. ఎవరైనా సరే తప్పుడు మాటలు చెప్తే నమ్మి మోసపోవద్దు. చెప్పిన హామీలన్నీ తప్పక నెరవేరుస్తామని మీ సందర్భంగా తెలియజేస్తాం. కర్నూలు జిల్లాలో 7 అసెంబ్లీలు ఉన్నాయి. ఇప్పుడు అది కాకుండా 8 అసెంబ్లీలతో సంస్థాగతంగా ముందుకు వెళ్తాం. పాణ్యం కూడా కర్నూలు జిల్లాలోనే వస్తుంది. పార్టీ పరంగా కూడా ఇప్పుడు కర్నూలులో ఉన్నటువంటి 7 అసెంబ్లీతో పాటు పాణ్యం కూడా మనం కర్నూలులోనే వాటిని పరిగణలోకి తీసుకుంటాం. అదే అందుకే ఈరోజు ఈ కార్యక్రమం కూడా మన పెద్దలు నాగరాజు గారు అయితేనేమి, చిన్న అయితేనే పెద్దలందరినీ కూడా ఈ కార్యక్రమం పిలవడం జరిగింది. ఇప్పటి నుంచి సంస్థాగతంగా 8 అసెంబ్లీలతో పార్టీ ముందుకు వెళ్తున్నది. ఈ సందర్భంగా పత్రికా ముఖంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా మరొకసారి భారతీయ జనతా పార్టీ కర్నూలు జిల్లా తరఫున ధన్యవాదాలు. శ్రీరామ్ యాదవ్ గారు ఈరోజు పార్టీలో జాయినింగ్ చేపించాడు. ఈ పార్టీలో జాయినింగ్స్ కి మన ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారు, మరియు నీలకంఠ గారు, మరియు గీతామాధురి గారు, అందరూ పెద్దలు మురళి గారు, లోకేశ్వరయ్య, మరియు అందరు ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ, నాగరాజు గారికి, మరియు పూర్వ అధ్యక్షులు, పూర్వ ఉపాధ్యక్షులు అందరూ వచ్చినటువంటి వాళ్ళకందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ నగరూరు రాఘవేంద్ర.